నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మనం ఎంత సంపాదిస్తున్నామన్న దానితో సంబంధం లేకుండా ఎంత పొదుపు చేస్తున్నామన్న దాని మీదే మన ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉంటారు. అవునండి, ఎందుకంటే నేడు చాలా మంది బాగానే సంపాదిస్తున్నారు, కానీ ఎవరిని కదిలించినా మా ఆర్థిక పరిస్థితి అంత బాగోలేదు అంటుంటారు. ఒకరిద్దరు కాదండి, చాలా మంది ఈ మాట అనటం నేను చూశాను. ఒక్కరే ఉద్యోగం చేస్తున్న కుటుంబాల్లోనే కాదు, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సంపాదిస్తున్న దానికంటే ఎక్కువగా ఖర్చు చేయటమే, పొదుపు పట్ల ముందు జాగ్రత్త లేకపోవటమే. అందుకే ఎంత సంపాదిస్తున్నా మిగులు తక్కువగా ఉంటుంది. ఇవాళ ప్రపంచ పొదుపు దినోత్సవం సందర్భంగా పొదుపు గురించి మరిన్ని సంగతులు ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్య లహరి చందానగర్ లో ఉన్న మోనికా బ్యూటీ కేర్ కి వచ్చిందండి. మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ వరలక్ష్మి గారు ఉన్నారు. సో వరలక్ష్మి గారు ఈ రోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఏం పరిచయం చేయబోతారో తెలుసుకుందాం. నమస్కారం వరలక్ష్మి గారు. నమస్తే అండి. వరలక్ష్మి గారు, సౌందర్యానికి సంబంధించి ఈ రోజు మా సభలకు మీరు ఏం పరిచయం చేయబోతున్నారు? సన్ టాన్ ఫేషియల్ పరిచయం చేయబోతున్నానండి. సన్ టాన్ ఫేషియల్ బయట బాగా తిరుగుతూ ఉంటాం. జనరల్ గా తిరిగే అలవాటు ఉన్నా కానీ మనకి సన్ లో వెళ్ళినప్పుడు సో ఆ సన్ రైజ్ వల్ల ట్యాన్ అయిపోతుంది. దానివల్ల అది రిమూవ్ అవడానికి ఒక ఫేషియల్ చూపిస్తాను, అది సన్ టాన్ ఫేషియల్. సో మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ పోవడానికి సన్ టాన్ ఫేషియల్ చాలా ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది. ఏ ఏజ్ వాళ్ళకైనా చేసుకోవచ్చు ఈ ఫేషియల్. ఏ ఏజ్ వాళ్ళని చేసుకోవచ్చు. ఏ ఏజ్ వాళ్ళని అంటే ఏజ్ గ్రూప్ తో సంబంధం లేకుండా అందరం బయట తిరుగుతుంటాం. అంటే ఇది ట్యాన్ అంటే బేసిక్ గా ట్యాన్ లో చాలా రకాలు ఉంటాయి కదా, మొత్తం ట్యాన్ అవుతుంది, ప్యాచెస్ ట్యాన్ అవుతుంది. ఓకే, ఇక ఫేషియల్ స్టార్ట్ చేద్దాం. మిగతావన్నీ మన ఫేషియల్ చేస్తూ మాట్లాడుకుంటాం. ఓకే అండి. ఓకే, చూడు ప్రశాంతి, ఫేస్ సన్ వల్ల ఇక్కడ బ్లాక్ ప్యాచెస్ లాగా అయింది. సో మనం ఫేషియల్ చేస్తే ఇది కొంచెం మనం రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో మీరు చేసే ఈ సన్ ట్యాన్ ఫేషియల్ వల్ల కొంచెం రెడ్యూస్ అయ్యింది. మరి 1 సిట్టింగ్ ఏం రెడ్యూస్ అవ్వదు. సో ఇది చేయగా రెడ్యూస్ అవుతుంది. అంటే మినిమం ఎన్ని సిట్టింగ్స్ ఒక 4 సిట్టింగ్స్ అయితే మీకు రెడ్యూస్ అవుతుంది. ఇది 4 సిట్టింగ్స్ చేసుకుంటే పూర్తిగా ఈ ట్యాన్ అనేది పోతుంది. సో ఫస్ట్ ఈ రోజు మనం ఈ ఫేషియల్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దీని తర్వాత ఇంకా 3 సిట్టింగ్స్ తీసుకుని 3 సిట్టింగ్స్ అయితే 1 సిట్టింగ్ లోనే మనకి తెలిసిపోతుంది. 50% మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇంకా మీరు దీన్ని ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉంటే కొంచెం కంప్లీట్ గా క్యూర్ అవుతుంది. ఫేస్ అనేది కొంచెం చేంజ్ వస్తుంది. ఇప్పుడు నేను చేసిన తర్వాత మీరు చూడండి ఎంత చేంజ్ వస్తుందో. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం ఈ ఫేషియల్ ని. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటండి? మరి క్లీన్జింగ్ చేయాలి ఫస్ట్. ఓకే, నీట్ గా ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసుకుంటాం. సో వరలక్ష్మి గారు నీట్ గా క్లీన్స్ చేసేసారు కదా, ఫేస్ ని క్లీన్ చేసేసారు కదా, క్లీన్జింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ట్యాన్ ప్యాక్ వేయాలి. ట్యాన్ ప్యాక్ వేయాలి. ఓకే, సో ట్యాన్ ప్యాక్ అంటే మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ రిమూవ్ చేసే ప్యాక్ కదా? ట్యాన్ రిమూవ్ చేసే ప్యాక్. 25% మీకు ట్యాన్ రిమూవ్ అవుతుంది ఆ ట్యాన్ ప్యాక్ వల్ల. ఓకే, సో ఎంతసేపు పెట్టాలి ప్యాక్ వేసి? ఆ ట్యాన్ ప్యాక్ 15 మినిట్స్ పెట్టుకోవాలి. 15 మినిట్స్ పెట్టి తర్వాత రిమూవ్ చేసేయాలి. దాన్ని స్క్రబ్ తో రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, అంటే ప్యాక్ పైన మళ్ళీ స్క్రబ్ చేయాలి. స్క్రబ్ చేసి మైల్డ్ గా ఒక 2 మినిట్స్ స్క్రబ్ చేసి దాన్ని రిమూవ్ చేసి మసాజ్ చేసి దాన్ని రిమూవ్ చేసుకోవాలి మనం. ఓవరాల్ గా అంటే ఈ మసాజ్ ప్లస్ ట్యాన్ ప్యాక్ డ్యూరేషన్ ఎంత మనకి? ఈ మసాజ్ ట్యాన్ ప్యాక్ డ్యూరేషన్ వచ్చి 45 మినిట్స్ ఉంటుందండి. ఓకే, అంటే ట్యాన్ ప్యాక్ వేసి మసాజ్ చేయడం అంటున్నారు కదా? ట్యాన్ ప్యాక్ వేసి ఒక 2 మినిట్స్ మసాజ్ చేస్తాం మనం. అంతేనా? అది రిమూవ్ చేసేసి నెక్స్ట్ ప్రొసీజర్ కి వెళ్తాం. ఓకే, అంటే కంప్లీట్ గా 15 మినిట్స్ ట్యాన్ ప్యాక్ ఉంచాలి ఫేస్ అలాగే. ఓకే, మరి వేద్దామా ట్యాన్ ప్యాక్? వేద్దామండి. సో వరలక్ష్మి గారు ట్యాన్ ప్యాక్ వేశారు, దానిపైన కొంచెం స్క్రబ్ అప్లై చేసేసి కొంచెం మసాజ్ చేసేసారు. సో రిమూవ్ చేసేసారు మొత్తం. దాని తర్వాత డిఫరెన్స్ తెలుస్తుందండి మనకి, కొంచెం టాన్ అనేది పోయినట్టు తెలుస్తుంది, కొంచెం ఫేర్ కూడా అయినట్టు.
స్కిన్ ఫేర్ అయింది కదా, డిఫరెన్స్ తెలుస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి మరి? నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మనం లైట్ గా 2 minutes హనీ అప్లై చేద్దాం. తేనె ఎందుకు అప్లై చేస్తాం? ఎందుకంటే షైన్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మెలనిన్ లైట్ కలర్ స్కిన్ లో నెల్లే ఉంటుంది కదా, అది కూడా కొంచెం లైట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, అంటే మొత్తం ఈవెన్ కలర్ వస్తుంది. ఓకే, అండ్ అలాగే హనీ ఎలాగో షైనింగ్ ఉంటుంది కాబట్టి అందులో ఉన్న షైన్ ఫేస్ కి పట్టిస్తే ఇంకొంచెం షైన్ వస్తుంది. ఓకే, సో అంటే ఫేస్ కంతా అప్లై చేసేస్తారా? కొంచెం నెక్ ఆల్మోస్ట్ అందరికి కొంచెం నెక్ దగ్గర బ్లాక్ ఉంటుంది కాబట్టి నెక్ నుంచి ఫోర్ హెడ్ వరకు కవర్ అయ్యేటట్టుగా అప్లై చేయాలి. ఓకే, ఓకేనా? సరే. సో ఎంతసేపు అప్లై చేసిన తర్వాత? 2 minutes చాలు. 2 minutes నుంచి ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ తోటి ఒక 2 minutes మసాజ్ లాగిచ్చి దాన్ని రిమూవ్ చేసేయాలి. వాటర్ కాదు, ఆరెంజ్ జ్యూస్ తోటి మనం ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ ఆ జ్యూస్ తీసుకొని కొంచెం మైల్డ్ గా మళ్ళీ స్ట్రోక్స్ ఇచ్చి దాన్ని రిమూవ్ చేసేయాలి. హనీ ఎంతసేపు మరి? 2 minutes చాలు, ఎక్కువ. ఇది హనీ అప్లై చేసి 2 minutes తర్వాత అప్లై చేసి దాన్ని మసాజ్ చేసి తీసేయాలి. సో ఓవరాల్ గా 4 minutes పెట్టాలి ఈ మొత్తం ప్రాసెస్ అంతా. హనీ ప్రాసెస్. సో హనీ ప్రాసెస్ 4 minutes తర్వాత రిమూవ్ చేయడం అంతే. సో హనీ అప్లై చేస్తారా ఇప్పుడు? ఇప్పుడు చేస్తున్నాను, చూడు. వరలక్ష్మి గారు హనీ అప్లై చేశారు. సో హనీ అప్లై చేసిన తర్వాత 2 minutes వదిలేసి దానిపైన ఆరెంజ్ జ్యూస్ అప్లై చేసి లైట్ గా మసాజ్. సో దాన్ని రిమూవ్ చేసేసారు. మీరు అన్నట్టుగానే కొంచెం షైన్ అనేది మనకు తెలుస్తుంది ఫేస్ పైన. సో ఈ ప్రాసెస్ అయిపోయింది కదా, మన నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ట్యాన్ జెల్ ఉంటుంది. ఆ ట్యాన్ జెల్ ఫేస్ అంతా అప్లై చేసి నెక్ టు ఫోర్ హెడ్ వరకు మొత్తం అప్లై చేసి దాని మీద గల్వానిక్ అనేది గల్వానిక్ మిషన్, ఆ మిషన్ తోటి ఒక 5 minutes మసాజ్ లాగా రాడ్స్ చేసి తీసేయాలి కాటన్ తోటి. 5 minutes చేయాలి. స్కిన్ జెల్ అప్లై చేసి స్కిన్ ఎక్కువ ట్యాన్ అనుకోండి ఒక 10 minutes, సో తక్కువ ఉంది అనుకోండి ఒక 5 minutes. ఆ స్కిన్ బట్టి వాళ్ళు బేర్ చేసే కెపాసిటీని బట్టి మనం దాన్ని పెంచుకోవచ్చు. సో ట్యాన్ ఎక్కువ ఉంటే ఎక్కువ, అంత ఎక్కువగా లేదు కాబట్టి జస్ట్ 5 minutes చాలు, సరిపోతుంది. ఓకే, సరే. సో ఇప్పుడు జెల్ అప్లై చేస్తాను. జెల్ అప్లై చేస్తాను. ఓకే. సో వరలక్ష్మి గారు గ్యాల్వానిక్ మెషిన్ తో మసాజ్ చేసేసారు కదా, మసాజ్ చేసి రిమూవ్ చేసిన తర్వాత కూడా మనకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంటే 1 by 1 స్టెప్ చేస్తూ ఉంటే మనకి ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. రైట్, బాగుంది. సో నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఇంకా లాస్ట్ ప్యాక్ వేసేట ప్యాక్. ఓకే, ట్యాన్ ప్యాక్. అది కూడా ట్యాన్ ప్యాక్ వాటర్ తో కాదు మిక్స్ చేసేది, ఆరెంజ్ జ్యూస్ తోటి. ఓన్లీ ఆరెంజ్ జ్యూస్. ఫేషియల్ అంతా మొత్తం ఆరెంజ్ జ్యూస్ తోనే వస్తుంది. ఓకే. ఇప్పుడు ప్యాక్ వేసి 15 minutes అయింది కదా ప్రశాంత్, ఇప్పుడు క్లీన్ చేసేసుకుందాం. ఓకే, ఓకేనా? సో ఇదే ఫైనల్ ప్యాక్ అన్నారు కదండి వరలక్ష్మి గారు? అవును, ఇదే ఫైనల్ ప్యాక్. ఈ ప్యాక్ తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫేషియల్ అనేది తను ఎప్పుడు చేయించుకోవాలి? నెక్స్ట్ ఫేషియల్ 15 days టైం తీసుకుని అప్పుడు రావాలి. ఓకే, మంత్లీ అంటే ట్వైస్ చేసుకోవాలి. ఓకే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ ఫేషియల్ తర్వాత? ఈ ఫేషియల్ తర్వాత డైరెక్ట్ గా ఎండలోకి వెళ్ళకూడదు. ఓకే. సో సోప్ ఈ రోజు సోప్ యూజ్ చేయొద్దు, నెక్స్ట్ డే సోప్ యూజ్ చేసుకోవాలి. ఓకే. సో మరి అంటే సన్ స్క్రీన్ అలాంటివి సన్ స్క్రీన్ అప్లై చేసుకుని వెళ్ళాలి. ఇది సన్ స్క్రీన్ అది మస్ట్ అండ్ షుడ్. సన్ ట్యాన్ ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటకు వెళ్ళాలి. చూడు ప్రశాంతి, ఫస్ట్ నువ్వు చూసిన ఫేస్ కి ఇప్పటికి తేడా ఎలా ఉందో?
చాలా డిఫరెన్స్ ఉంది. నేనే మీతో చెప్దాం అనుకున్నాను, మంచి ఫెయిర్ అయిపోయారు. అండ్ అలాగే అప్పుడు స్టార్టింగ్ లో ఉన్న టాన్ తగ్గింది. ఫస్ట్ సిట్టింగ్ కాబట్టి నిజంగా ఫస్ట్ సిట్టింగ్ లో ఇంత డిఫరెన్స్ ఉందంటే నిజంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫెయిర్ వస్తుంది. చాలా బాగుంది ఫేషియల్. మరి ఇంత చక్కటి ఫేషియల్ ని మాకు పరిచయం చేసినందుకు వరలక్ష్మి గారు ధన్యవాదాలండి. ఇదండి ఇవాల్టి మన సౌందర్య లహరి. మరి చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఒకప్పుడు మధ్యతరగతి మహిళలు పొదుపు మంత్రంతోనే కుటుంబాలను గట్టెక్కించేవారు. రూపాయి పొదుపు చేసి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేవారు. చిన్న మొత్తాలే కదా అని ఆలోచించకుండా పొదుపు చేసే ప్రతి పైసా భవిష్యత్తులో పెద్ద పనికి ఉపయోగపడుతుందని నమ్మేవారు. విత్తనం నాటేటప్పుడు కూడా చాలా చిన్నదే, కానీ అది ఇచ్చే ఫలితం మాత్రం అనేక రూపాల్లో ఉంటుంది. అందుకే అప్పట్లో చాలా మంది మహిళలు సంపాదించడం మీద కంటే తమ దృష్టంతా పొదుపు చేయడంపైనే పెట్టేవారు. ఇప్పటికీ మహిళలు పాటిస్తున్న పొదుపు చర్యల వల్లే చాలా కుటుంబాలు కొంచెమన్నా సంతోషంగా ఉంటున్నాయన్నది సత్యం. సరే, ఈ కార్యక్రమం చూసండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు పద్మ గారు. మరి పద్మ గారు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మ గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? PCIL. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే పద్మ గారు, ఈ రోజు మా సగుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? నేను ఇవాళ నువ్వుల నూడిల్స్ చేస్తున్నానండి. నువ్వులతో నూడిల్స్. ఓకే, నువ్వులు చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు, డైలీ తింటూ ఉండాలి కొన్ని అంటారు. మీరు నూడిల్స్ లో వేసి చాలా టేస్టీగా చేస్తా అంటున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. ఓకే, ఆయిల్, క్యాబేజ్, ఆనియన్స్, నువ్వులు, సోయా సాస్, నూడిల్స్, వెనిగర్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్, అల్లం తురుము, పచ్చిమిర్చి, పెప్పర్ పౌడర్, సాల్ట్, చిల్లీ సాస్. పద్మ గారు, నువ్వుల నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? నూడిల్స్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలండి. ఓకే, తర్వాత ప్యాన్ తీసుకొని ఆల్రెడీ మీరు బాయిల్ చేశారు కదా? చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చేద్దాం. ఓకే, మనకి బాయిల్ చేసిన నూడిల్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నాం. ప్యాన్ హీట్ అయ్యాక ఓకే 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, అల్లం తురుము, ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, అయ్యాక క్యాబేజీ. వెజిటేబుల్స్ అన్ని కూడా రా వేస్తున్నాం. బాయిల్ చేసినవేనా? లేదండి, రా వేస్తున్నాం. ఇవి క్యారెట్ మాత్రం ఉడికించారా? లేదండి, క్యారెట్ కూడా పచ్చివే. ఓకే, తర్వాత బీన్స్. ఓకే, కొన్ని క్యాప్సికమ్ కూడా వేసుకో. ఓకే, కొద్దిగా సోయా సాస్. ఓకే, 2 స్పూన్స్. మనం ఇవి నూడిల్స్ అంటే చైనీస్ కాబట్టి కంపల్సరీ సాస్లు అవి ఎక్కువగానే వాడాలి. కొంచెం వెనిగర్, కొద్దిగా చిల్లీ సాస్, తగినంత సాల్ట్. ఓకే, కొద్దిగంత పెప్పర్ పౌడర్. ఫైనలీ నువ్వులు వేసుకొని. సో ఇప్పుడు నువ్వులు వేసేయాలి ఇంకా? నువ్వులు. ఓకే, ఈ వేయించి పెట్టుకున్న నువ్వులు? వేయించి పెట్టుకున్నామండి. ఓకే, నూడిల్స్ వేసేసి ఇంకా ఇందులో ఏమైనా యాడ్ చేయాలండి? ఇంకేం లేదండి, కొంచెం 1-2 మినిట్స్ సిమ్లోనే వేడి చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే పద్మ గారు, సో మొత్తం నువ్వులు నూడిల్స్ మొత్తం మిక్స్ అయిపోయాయి. ఈ వెజిటబుల్స్ కూడా మంచి కలర్ చేంజ్ అయిపోయాయి సాస్ వేయగానే.
ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది మేడం. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు డిష్ అవుట్ చేద్దామా? ఓకే పద్మ గారు, సో మీరు చక్కగా ఉల్లికాడలతో అట్లాగే ఆనియన్స్ తో గార్నిష్ చేసిన సర్వింగ్ ప్లేట్ లోకి మనం డిష్ అవుట్ చేద్దాం. ఓకేనా? వేడి వేడి నువ్వుల నూడిల్స్ రెడీ అయ్యాయి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే పద్మ గారు. ఓకే అండి, పద్మ గారు తయారు చేసి చూపించిన నువ్వుల నూడిల్స్ రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నువ్వుల నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, వేయించిన నువ్వులు, క్యాబేజీ, క్యారెట్, బీన్స్, సాల్ట్, పెప్పర్ పౌడర్, అల్లం ముక్కలు, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్, ఆయిల్ తగినంత. నువ్వుల నూడిల్స్ తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్, బీన్స్ వేసి కొద్దిగా వేగిన తర్వాత క్యాప్సికం మరికొద్ది సేపు వేయించి సోయా సాస్, వెనిగర్, చిల్లీ సాస్, సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి కలిపి వేయించిన నువ్వులు వేసి ఉడికించిన నూడిల్స్ వేసి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన నువ్వుల నూడిల్స్ రెడీ. ఓకే అండి, నువ్వుల నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. పద్మ గారు, నువ్వుల నూడిల్స్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది అంటే చైనీస్ వంటకమైనా కానీ ఇది నువ్వులు వేయబట్టి ట్రెడిషనల్ గా అనిపిస్తుంది తింటుంటే ఫీల్. పెప్పర్ కూడా వేశారు కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది, నువ్వులు కమ్మదనం అన్ని తెలుస్తున్నాయి. పద్మ గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL ఏస్ట్రో నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సకులు చూసారు కదా, పద్మ గారు తయారు చేసి చూపించిన నువ్వుల నూడిల్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402365640కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూసారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. మన సమాజంలో పొదుపు విషయంలో మన మహిళలే ముందుంటారు. డబ్బు సంపాదన విషయంలోనే కాదు, పొదుపుగా ఖర్చు పెట్టే విషయంలోనూ మన మహిళలకు మంచి మార్కులే పడతాయి. చివరికి ఆన్లైన్ షాపింగ్ లో కూడా మహిళలు చాలా పొదుపు పరులేనట. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీని ప్రకారం ఆన్లైన్ కొనుగోళ్లలో మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తారట, తక్కువ ఖర్చు చేస్తారట. వాస్తవానికి ఆడవాళ్లు షాపింగ్ మాల్స్, బిగ్ బజార్ల చుట్టూ తిరుగుతున్నట్టు కనిపిస్తారు. కానీ వస్తువు కొనే ముందు 100 సార్లు ఆలోచిస్తారట. 10 షాపులు తిరిగి ఒక వస్తువు కొనే మహిళా మనులే ఎక్కువట. అంటే అవసరమైన వస్తువు కొనటం కూడా పొదుపులో భాగమేనండి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి స్వయం ఉపాధి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు అలిక్ మార్కెటింగ్ సెక్రటరీ కవిత రాజేష్ గారు. ఆవిడని అడిగి స్వయం ఉపాధికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మహేశ్వరి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మరి ఇవాటి మన స్వయం ఉపాధి కార్యక్రమంలో మా సకులకి ఏం తెలియజేస్తారు? మహేశ్వరి, ఇవాళ నేను చెప్పే ప్రోడక్ట్ ఏంటంటే శానిటరీ నాప్కిన్స్, మెటర్నిటీ ప్యాడ్స్ అన్నమాట. దీనికి ఏంటంటే ఆడవాళ్ళకి ఎక్కువ స్కిల్ కూడా అవసరం లేదు, చదువు కూడా అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఈ ప్రోడక్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి చేయొచ్చు అన్నమాట. అంటే క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదంటున్నారు కదా, అంటే మాక్సిమం క్వాలిఫికేషన్ కూడా ఏం అవసరం ఉండదా? అంటే ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది, దీనికి మనం ఏమైనా చార్జ్ చేస్తారా? దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ అనేది ఏమీ లేదన్నమాట. చదువుకోని వాళ్ళు చేయొచ్చు, చదువుకున్న వాళ్ళు చేయొచ్చు, అందరూ చేయొచ్చు అనమాట. దీంట్లో ఏంటంటే ఇది 4 days ట్రైనింగ్ అమ్మా మహేశ్వరి. ఈ ట్రైనింగ్ పీరియడ్ 4 daysలో అన్నీ నేర్పిస్తారు. మెషినరీ ప్రొక్యూర్మెంట్ నుంచి, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ నుంచి ఎలా చేయాలి, ఎందుకంటే ఆ జెల్ ఫార్మేషన్, ఆ ప్యాడింగ్ ఎలా లేయర్గా ఎలా చేయాలి అవన్నీ నేర్పిస్తారు. మెషిన్స్ కూడా వాళ్ళు చెప్తారు ఎలా ఆపరేట్ చేయాలి ఈ మెషిన్స్. ఇట్స్ చిన్న మెషిన్ అనమాట, ఇంట్లో పెట్టుకొని మనం
ప్రొడక్షన్ తీసుకొని మనం అమ్ముకోవచ్చు అనమాట. ఈ ట్రైనింగ్ అలీప్లో ఇస్తున్నామమ్మా. అలీప్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాను కదా, అలీప్లో ట్రైనింగ్ ఇస్తారు. సపోజ్ 25 people కానీ ఉంటే మా ట్రైనర్ అక్కడ వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారనమాట. 25 to 30 people మినిమంగా ట్రైనింగ్, ఒక గ్రూప్ ఒక 30 మంది ఆడవాళ్ళు ఒక దగ్గర ఉన్నారనుకోండి, అప్పుడు మా ట్రైనర్ వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ చేస్తారు. స్పెసిఫిక్ లొకేషన్ అనేది లేదు, కానీ 30 మంది పర్ ట్రైనింగ్ క్లాస్ సెషన్కి అవసరం అనమాట. మరి ఈ ట్రైనింగ్ పీరియడ్లో మన ట్రైనర్స్కి అమౌంట్ ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఈ ట్రైనింగ్ పీరియడ్లో అమ్మ 30 మంది నేను క్యాండిడేట్స్ అన్నాను కదా, 30 మందికి 4,000 రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్కి ఫీజ్ కలెక్ట్ చేస్తారనమాట. దీనికి సంబంధించిన మెటీరియల్ మనకి ఎక్కడ దొరుకుతుంది? మరి దీని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి? మహేశ్వరి, ఇదేంటంటే మనకి మార్కెటింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లేడీ అన్నాక యూనిట్ ప్యాడ్స్, మెటర్నిటీ ప్యాడ్స్ ఆఫ్టర్ డెలివరీ అనమాట. ఇది హాస్పిటల్స్ కానీ, ఇఫ్ యూ ఆర్ లింక్డ్ అప్ విత్ ది హాస్పిటల్స్ అండ్ ఆల్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ వయబుల్ ప్రోడక్ట్ అనమాట. ప్రాజెక్ట్ ఆల్సో, ఎందుకంటే 2 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి, దాంట్లో 1,20,000 మనకి మెషిన్ కాస్ట్ ఎంత ఉంటుంది, అండ్ 90,000 రూపీస్ 2 monthsకి సరిపోయేటట్టు మన సప్లయర్సే మీకు ఆ 2 lakhs ప్రాజెక్ట్లో వాళ్ళే మీకు 2 మెటీరియల్స్ ఇస్తారన్నమాట. 2 months సరిపోయేటట్టు రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తారు. సో ఆ 2 lakhsలో ఈ కాస్టింగ్ ఎలా పడుతుందంటే మనకి 8 pads అబౌట్ 15 rupees ఎంత పడుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. అదేంటంటే మనం 25 rupees వరకు అమ్ముకోవచ్చు. ఇప్పుడు మల్టీనేషనల్ బ్రాండ్స్ విస్పర్ కానీ, స్టే ఫ్రీ కానీ, అదర్ ప్రోడక్ట్స్ లైక్ ఇఫ్ యూ హెవ్ సీన్, వాళ్ళంతా 35 to 40 rupees. సో ఇమాజిన్ ఎంత ప్రాఫిట్ వాళ్ళు చేసుకుంటున్నారు. 15% ఇస్ ద కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, వేర్ దే ఆర్ సెల్లింగ్ అట్ 35 to 40 rupees పర్ ప్యాకెట్. Almost about 15 to 20 rupees is your profit. So if you are tied up with all these hospitals, women hostels and schools, government school, anni associate ayyaranukoni, then marketing is not a problem. Koncham initial ga kashtapadali. ఏ బిజినెస్ లో కూడా కష్టపడకుండా మనకు ప్రాఫిట్స్ ఉండవు. ఫస్ట్ 3 years ఇందులో అయితే ఎక్కువ మీకు కష్టం కూడా లేదు. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనకి ఫుడ్ ఎలా రోజు అవసరం, ఇవి కూడా అందరి విమెన్, ఎవ్రీ గర్ల్ నీడ్స్ ఇట్, ఎవ్రీ ఉమెన్, ఆల్ ఏజ్ గ్రూప్ నీడ్స్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ట్రైనింగ్ తర్వాత వాళ్ళు సొంతంగా బిజినెస్ పెట్టాలి అనుకుంటే మీరు లోన్స్ ఏమైనా ప్రొవైడ్ చేయించగలరా? మహేశ్వరి, ఆల్రెడీ నేను అలీప్ అనే సంస్థ, ఇట్స్ అన్ NGO, ఇట్స్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇట్ ఈస్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్, మన కోసం అని. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఏంటంటే ఆర్థికంగా ఒక ఆడవిడ నిలబడితే ఫ్యామిలీ నిలబడుతుందని. అందుకు మా ప్రెసిడెంట్ రమాదేవి గారు కూడా మెయిన్ కాస్ట్ స్టార్ట్ అలీప్ ఇస్ టు మేక్ ఉమెన్ ఎంపవర్ అనమాట ఎకనామికలీ. ఇఫ్ ఉమెన్ ఇస్ ఎకనామికలీ ఎంపవర్డ్, సొసైటీ ఈజ్ ఎంపవర్డ్ అనమాట. ఇంట్లో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటారు, ఇంట్లో నుంచే మొదలవుతుంది. అండ్ దీనికి ఏంటంటే వీ హ్యావ్ అన్ అగ్రిమెంట్ విత్ ద బ్యాంకర్స్ అని చెప్పాను ఆల్రెడీ, ట్రైపార్టీ అగ్రిమెంట్ విత్ ద బ్యాంకర్స్. మేజర్ బ్యాంకులు లైక్ ఆంధ్ర బ్యాంక్, SBH, SBI, ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకున్నాక వీళ్ళకి వయబిలిటీ, ప్రాజెక్ట్ వయబిలిటీ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ తోటి వీళ్ళకి దే కెన్ టేక్ లోన్స్ అనమాట. ఒకటి ఆడవాళ్ళు జస్ట్ నేను ట్రైనింగ్ తీసుకున్నాను నాకు లోన్ ఇవ్వాలి అంటే అది కుదరదు. దే బ్యాంకర్స్ ఇవ్వాలి ఏంటి, దే లుక్ అట్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నువ్వు ప్రోడక్ట్ చేస్తున్నావు, నువ్వు అమ్మగలుగుతావా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూపించాలి వాళ్ళకి. యూ హ్యావ్ టు షో దెమ్, యూ షుడ్ బి కాన్ఫిడెంట్. ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ వి టీచ్ దెమ్ అనమాట. ఎలా అప్రోచ్ అవ్వాలి బ్యాంకర్స్కి, ఎలా లోన్స్ తీసుకోవాలి, ఎలా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి, ఇవన్నీ కూడా మా అలీప్లో నేర్పిస్తారు సాఫ్ట్ స్కిల్స్లో. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఈ బిజినెస్లో ఎంతవరకు నిలదొక్కుకోగలరు? ఈ పోటీ అనేది కాంపిటీషన్ ప్రతి చోట్ల ఉంటుంది. ఎనీ ఇండస్ట్రీ తీసుకున్న కాంపిటీషన్ ఉంటుంది. ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీలో చూసుకోండి, రోడ్ మీద ఎంతమంది బ్రతుకుతున్నారంటే దాంట్లో కాంపిటీషన్ ఉన్న దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ ద క్వాలిటీ బాగుంది అనుకోండి, సస్టైనబిలిటీ అబ్సల్యూట్గా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇలాంటి ప్యాడ్స్, మన పాపులేషన్ ఎంత అండి, ఇఫ్ యూ సీ ద పాపులేషన్ ఇస్ సో మచ్, డిమాండ్ అండ్ సప్లై ఆల్వేస్ ఆ గ్యాప్ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్ మనం పూర్తి చేసుకోగలిగితే కరెక్ట్గా, ఇప్పుడు నేను అన్నాను హాస్పిటల్స్, ప్రతి ఒక్క హాస్పిటల్కి మనం వెళ్ళి మా ప్రోడక్ట్ ఇదండి మేము అమ్మగలుగుతాము అని మన ధైర్యంగా సాహసం చేసి బయటకు వస్తే దర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ స్కోప్.
ఎంత ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉండండి, మల్టీనేషనల్ బ్రాండ్స్ ఉండండి, మన ప్రోడక్ట్ గురించి మనం నమ్మకం ఉంటే వీ కెన్ సెల్ ఎనీథింగ్. ఈ నాప్కిన్స్కి సంబంధించి ఎలా ట్రైనింగ్ తీసుకోవాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఎలా నిలదొక్కుకోవాలి అన్న విషయాలు చాలా చక్కగా మా సకులకి వివరించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మహేశ్వరి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నేడు భార్యాభర్తలిద్దరూ కలిసి డబ్బు సంపాదిస్తున్నారు, కానీ ముందు చూపుతో వాటిని పొదుపు చేయటంలో విఫలమవుతున్నారు. ఈ రోజు అంతా బాగుంది కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఎప్పుడైనా ఓడలు బండ్లవచ్చు, బండ్లు ఓడలు కావచ్చు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోయినా ముందు చూపు ఉన్నవారు భవిష్యత్తును గురించి కొంతవరకైనా అంచనా వేయగలరు. వస్తున్న ఆదాయంలో 50% నిత్యావసరాలకు, 30% పిల్లల చదువు భవిష్యత్తు కోసం, మిగిలిన 20% ఖచ్చితంగా పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి నెల 20% కనీసం పొదుపు చేసేవారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్టని నిపుణులు అంటున్నారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కి స్వాగతం. సకులు, ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా? అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లోని విజయ్ బ్రదర్స్ కి మార్కెట్ లోకి వచ్చిన కొత్త కలెక్షన్ ని మనకి పరిచయం చేయడానికి మనతో ఉన్నారు విజయ్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. ఈ రోజు మా సకులకి ఏం పరిచయం చేయబోతున్నారు? ఇందులో మనం ఇప్పుడు చూసే వెరైటీ అండి గాంధర్వ పట్టు అని లైట్ వెయిట్ లో పట్టులో వస్తున్నాయండి కొన్ని డిఫరెంట్ వెరైటీస్. అందులో వెరైటీస్ అన్ని చూస్తామండి. ఓకే అండి, మరి చూద్దామా? ఈ సారీ మనం చూస్తే చూడండి, కంప్లీట్ సారీ అంతా కూడా మనకి చెక్స్ డిజైన్ వస్తుందండి. ఇలా వస్తుంది అండ్ డార్క్ గోల్డెన్ బ్రౌన్ మంచి గోల్డ్ కలర్ బార్డర్ ఇస్తాం మనం. టూ సైడ్ కూడా దీనికి గోల్డ్ కలర్ జరీ బార్డర్ వస్తుందండి. ఫుల్ జరీ ఇదంతా వచ్చేసి మొత్తం చెక్స్ వస్తుందండి. ఈ చెక్స్లో కొద్దిగా డిఫరెంట్ స్టైల్ మనం తీసుకున్నాం అనమాట ఇందులో. అండ్ యాష్ కలర్ అండ్ డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు మంచి లైన్స్ వచ్చేటట్టు మనం తీసుకున్నాం. కొద్దిగా చెక్స్లో కూడా మనం చాలా కొద్దిగా డిఫరెంట్గా చూపిస్తాం ఇందులో. ఈ గాంధర్వ పట్టు అనేది ఇప్పుడు వచ్చే అన్ని వెరైటీస్ చెక్స్ డిజైన్స్ అనేది చాలా ఫ్యాషన్ నడుస్తుంది. ఇందులో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ మనం వస్తున్నాయండి. అందులో కొన్ని వెరైటీస్ మనం ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇది వచ్చేసి కంప్లీట్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఇది బోర్డర్ మీద వచ్చే మనకి డిజైన్ అనమాట. ఇది బోర్డర్ డిజైన్. ఇది పళ్ళు డిజైన్ అండి. పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చినాము. అందులో 2 జరీ బార్డర్స్ మాత్రం మనం తీసుకున్నాం అనమాట. ఇది పళ్ళు డిజైన్. ఇంకోటి ఏంటంటే ఇందులో చాలా లైట్ వెయిట్ పట్టు అండి. ఇది చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది అనమాట. ఇది అంత నలగదు. పట్టు కూడా ఏంటంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. నలగేది కూడా తక్కువ ఉంటుంది ఇందులో. సో హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అండి. అవునండి. అందువల్ల అందరూ కూడా ఇష్టపడతారు ఇటువంటి సారీస్ అనమాట. చాలా బాగుందండి. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చాడు? దీని బ్లౌజ్ వచ్చి మనకి చూడండి ఈ విధంగా మనము దీంట్లో కూడా బ్లాక్ కలర్ తో మనం బ్లౌజ్ ఇచ్చినామండి కంప్లీట్. ఇది మనకు వచ్చిన బ్లౌజ్. ఓకే, సేమ్ పళ్ళు ఏ డిజైన్ లో ఇచ్చాడో ప్లెయిన్ బ్లాక్ అండ్ బోర్డర్ సేమ్ అదే బ్లౌజ్ కూడా వచ్చింది. అవునండి. ఓకే, జనరల్ గా ఏ రేంజ్ లో ఉన్నాయండి ఇది? ఇవంతా వచ్చేసి మనకి 4000 చేంజ్ ఆర్ 6000 బిలో ఉంటుందండి ఈ ఐటమ్. ఓకే, సో 4000 నుంచి 6000 లో మనకి దొరికిపోతుంది గాంధర్వ పట్టు వెరైటీస్ అండి. ఓకే, సో వెయిట్ లెస్ ఉండడం దీని స్పెషాలిటీ అండి. వెయిట్ లెస్ ఉంటుంది. ఇందులో వచ్చేసి చెక్స్ డిజైన్ మీద వచ్చేదంతా దీని స్పెషల్. దీంట్లో అంతా కలిసి మనం చెక్స్ డిజైన్ మీదే ఇస్తుంటాం. ఓకే, సో గాంధర్వ పట్టులో స్పెషల్లీ చెక్స్ లో రావడం దీని స్పెషాలిటీ చాలా బాగుందండి. అవునండి. సో మరి ఈ సారీ అయితే చాలా బాగుంది. బ్లాక్ జనరల్ గా మనకి పట్టులో అంత తొందరగా దొరకదు, కానీ ఈ సారీ చూస్తే మాత్రం యంగ్స్టర్స్ అందరూ తీసేసుకుంటారు. ఫ్యాన్సీగా ఉంది కదండి. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనేటప్పటికి చాలా మంచి డిఫరెంట్ గా కూడా కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది విజయ్ గారు. మరి నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది కూడా చెక్స్ లోనే వస్తుంది, కానీ ఇందులో చెక్స్ అంతా మనకి ఏంటంటే నిలువు డిజైన్ మీద మనకి అంటే కట్టినప్పుడు కొద్దిగా అడ్డం లాగా అనిపిస్తుంది, కానీ నిలువు ప్యాటర్న్ మీద కలుపుకొని మనకి కొద్ది డిఫరెంట్ గా ఉంటుందండి ఈ డిజైన్ అంతా కూడాను. ఇది సో ఇది యాక్చువల్లీ ఇప్పుడు నియాన్ కలర్స్ ఫ్యాషన్ అండ్ అలాగే నియాన్ కలర్ ని యూస్ చేశారు. ఇందులో నియాన్ కలర్స్ అనేది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చినాము. ఇందులో మనకి జరీ వచ్చిందండి. మొత్తం మనకి ఇలా చూస్తే మనకి అడ్డంగా వచ్చేసి మొత్తం వైట్ జరీతో మనం డిఫరెంట్ గా డిజైన్ చేసుకున్నాం అనమాట. ఇది ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగానే వస్తుంది. ఇందులో ఇది బోర్డర్ డిజైన్ మనకి ఇంతకుముందు మనం గాంధర్వ పట్టులో ఉన్నటువంటి డిజైన్స్ లోనే అలాగే మనం కూడా ఇందులో కూడా మనం జరీ బార్డర్లోనే వస్తుందండి. ఇది ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే స్టైల్లో ఉంటుంది అనమాట. శారీ అంతా సేమ్ ఇలాగే వచ్చేస్తుంది మనకి.
దీని పళ్ళు మాత్రం ఇలా చూడండి, ప్లెయిన్ కలర్స్ మీద వైట్ జరీతో ఇచ్చినాం. ఇందులో ఒక చెక్స్ డిజైన్ లాగా మనం డిజైన్ చేసుకున్నామండి. దీని పళ్ళు చాలా బాగుందండి. దీని పళ్ళు చాలా బాగా వస్తుంది మనకి, వైట్ జరీతో మనకి ఒక చెక్స్ డిజైన్ లాగా మనకు వచ్చిందండి. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వైట్ జరీతో వచ్చింది అనమాట. జనరల్ గా ఈ టైప్ ఆఫ్ శారీస్ ని అంటే ఎక్కువ మీ షాప్ లో ఎవరు కొంటుంటారండి? ఏ ఏజ్ వాళ్ళు కొంటుంటారు? ఇది అన్ని ఏజ్ వాళ్ళకి కూడా బాగుంటుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ట్రెండ్ ఇదే నడుస్తుంది, గంధర్వ పట్టు అనేది ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు మనం చూసిన డిజైన్సే కాకుండా ఇందులో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మనకు వస్తున్నాయి అనమాట. అంటే లంగా ఓని స్టైల్ అన్ని కొన్ని డిఫరెంట్, మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి మనం అన్ని వెరైటీస్ చూపించలేకపోతున్నాము. అయితే ఇందులో లంగా ఓని ప్యాటర్న్స్ అని బార్డర్ వరకే చెక్స్ వచ్చేటట్టు, పళ్ళు చెక్స్, పళ్ళు మాత్రం చెక్స్ వచ్చి, పళ్ళు విత్ బ్లౌజ్ చెక్స్ వచ్చి, ఇట్లా డిఫరెంట్ అంటే చెక్స్ మోడల్లోనే చాలా డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ కూడా మనం తీస్తున్నామండి ఇందులో మనం. సో గాంధర్వ పట్టులో చెక్స్ ఇప్పుడు లేటెస్ట్ స్టైల్ అండి. ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా సరే, ఏ ఫంక్షన్ కైనా సరే కట్టుకోవడానికి సూటబుల్ గా ఉంటాయి. సో మరి దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు. దీని బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్ గ్రీన్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి జరీ వచ్చిందండి, గోల్డ్ జరీ లాగా వచ్చింది. ఇదంతా మొత్తం కూడా మనకి చిన్న జరీ లైన్స్ అనేది వైట్ జరీతో వచ్చిందండి ఇందులో. ఓకే, సో ఇది మొత్తం కంప్లీట్ గా ఒక ట్రెండీ డిజైనర్ పీస్ లా ఉంది. అవునండి, నియాన్ కలర్ చాలా బాగుంది విజయ్ గారు. ఓకే విజయ్ గారు, మరి నెక్స్ట్ సారీ చూపిస్తారా? నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది కూడా మనకి ఈ గాంధర్వ పట్టులోనే కొద్ది డిఫరెంట్ స్టైల్ అండి ఇది కూడా. అయితే ఇంతకుముందు మనం అన్నట్టు కొద్ది మనకి చిన్నవాళ్ళు కూడా కట్టేటట్టు కొద్ది లంగా ఓని స్టైల్ అలా వచ్చేటట్టు కూడా మనం ఇందులో ట్రై చేస్తాం. ఇందులో ఈ సారీ చూడండి, మొత్తం మంచి మన గోల్డెన్ ఎల్లో కలర్ మీద పింక్ కలర్ చెక్స్ వచ్చేటట్టు తీసుకున్నాం అనమాట. ఇంతకుముందు అంతా మనం 2 కలర్స్ అనేది ఒక బ్లాక్ స్టైల్లో మనం తీసుకున్నాము. అయితే ఇందులో మాత్రం చెక్స్ స్టైల్లో మనం తీసుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ ఇచ్చినాము, పింక్ కలర్ కాంబినేషన్స్తో మనకి చెక్స్ డిజైన్ చేసాం అనమాట. ఇందులో బార్డర్స్ కూడా మనకి చూడండి మంచి పింక్, ఇందులో బ్లూ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనం ఇచ్చినాం అనమాట. ఈ బార్డర్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. ఈ కలర్స్ అనేది అసలు చూస్తేనే కొద్దిగా ఎలిగెంట్ కలర్స్, చూస్తేనే చాలా కలర్ఫుల్ గా చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది అనమాట. అయితే ఇది మనం చూసే పార్ట్ అంతా కలిసింది, ఇదంతా ఓనీ పార్ట్ అండి. మనకి ఈ చెక్స్ వచ్చిన డిజైన్ అంతా మనకి ఓనీ లాగా మనకి హాఫ్ సారీ మోడల్ వస్తుంది. అలాగే దీనికి ఫిల్స్ లో వచ్చే డిజైన్ అంతా కంప్లీట్ సింగిల్ ఎల్లో కలర్ లో మనం తీసుకున్నామండి. ఇలా వస్తుంది అన్నమాట. బ్లూ కలర్ బార్డర్, ఎల్లో కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. చిన్న ఆకులు కూడా వచ్చాయి. అవునండి, లీఫ్ డిజైన్ ఇచ్చినాము మనం, జరీతో చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చినాము. ఇది కంప్లీట్ ఫ్రిల్ డిజైన్. ఇదంతా ఓనీ టైప్ కాబట్టి ఓనీలో ఏమో చెక్స్ వచ్చిందండి. ఓకే, సో మరి పళ్ళు ఎలా వచ్చిందండి? దీని పళ్ళు డిజైన్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లోనే మనం చూడండి గ్రీన్ కలర్ యాడ్ చేస్తూ తీసుకున్నాం. ఇందులో ఏదైతే బార్డర్ మనకు చివరి ఇచ్చిన గ్రీన్ ఉందో దాన్ని దీంట్లో హైలైట్ చేసాం అనమాట ఇందులో పళ్ళులో. అలాగే జరీ బార్డర్ అనేది కూడా మనం హైలైట్ చేసాం అనమాట ఇందులో. అంటే కంప్లీట్ ఒక ట్రెడిషనల్ శారీ లాగా అనిపిస్తుంది, కానీ ఫ్యాన్సీగా లుక్ కూడా మనం తీసుకున్నాం. చాలా ఫ్యాన్సీగా ఉందండి లుక్ మాత్రం. మరి దీనికి దీని బ్లౌజ్ చూడండి, దీని కంప్లీట్ మనం బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చినాం. ఏ కలర్ అయితే మనం దీంట్లో బార్డర్ ఉందో అదే బార్డర్ని మనం హైలైట్ చేస్తూ దాని బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మంచి వైలెట్ కలర్. ఈ 2 కలర్ కాంబినేషన్స్తో చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్గా ఉంటుంది, చాలా మంచి డిఫరెంట్ కాంబినేషన్ అండి. అండ్ ఇక్కడ చూస్తే పళ్ళులో ఏమో అంటే ఇక్కడ మనం బార్డర్ లో యూస్ చేసిన బ్లూ గ్రీన్ లో పళ్ళులో గ్రీన్ యూస్ చేస్తే బ్లౌజ్ కి బ్లూ ఇచ్చాడు. అవునండి, చాలా బాగుందండి. సో మరి ఇది ఏ రేంజ్ లో ఉందండి? దీని రేంజ్ మాత్రం కొద్దిగా ఎక్కువ పడుతుందండి. మనకి 7,900 దాకా దీని కాస్ట్ పెరుగుతుందండి. ఎందుకంటే దీంట్లో వాడిన పట్టు వచ్చేసి దానికి కొద్దిగా డిఫరెంట్ వెయిట్ ఉంటుందండి. దీంట్లో వాడిన క్వాలిటీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు అసలు నలగదండి బట్ట అనేది, నలగకుండా మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. విజయ్ గారు, ఈ రోజు మా సక్లకు పరిచయం చేసిన గాంధర్వ పట్టు డిజైన్స్ అన్ని చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి కలెక్షన్ ని మరి మా సక్లకు చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి సఖీ ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటుంది సఖీ ఫ్యాషన్. అంతవరకు సెలవు, నమస్తే. సంపాదిస్తున్న దానిలో ఎంత మొత్తం పొదుపు చేస్తున్నామన్న దాని మీదే ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంటాదన్న ఆర్థిక నిపుణుల సూచనలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేటి మార్కెట్ ప్రపంచంలో మనకు అవసరం లేని ఎన్నో వస్తువులను, సేవలను కొంటున్నాం. అత్యవసర ఖర్చులేవో, అనవసర ఖర్చులేవో ప్రతి ఒక్కరూ ఒకసారి పరిశీలన చేసుకోవటం మంచిది. ఇవాళ నాటబోయే ఆర్థిక ప్రణాళిక అనే విత్తనం మీదే ప్రతి వ్యక్తి భవిష్యత్తు ఫలాలు ఆధారపడి ఉంటాయి. సంపాదన పరుగులో క్షణం కూడా ఆలోచించే తీరిక లేకుండా ఉంటున్నారు చాలా మంది. అలాంటి కుటుంబాల్లో మహిళలు ఇప్పటి నుంచే పొదుపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉందంటున్నాను. మరి మీరేమంటారు? సరే,
ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.